ఈరోజు కథ సాగరమథనం. రచన ప్రశాంత్ వర్మ ఉప్పలపాటి గారు. కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. తాతయ్య కాఫీ. సింధు రాములెక్కడా తను కలిపేదిగా. నేను కలిపితే అచ్చం నానమ్మ చేతి కాఫీలా ఉంటుంది అని నాన్న అంటుంటారు. అందుకే చిన్న నవ్వుతో బదులిచ్చి సమాధానం కోసం తాతగారి వైపే చూస్తూ నిలబడింది. ఆ పరిమళం చెప్పకనే చెబుతుంది. కానీ ఎందుకో సాగర్కి నచ్చదు మరి. తమ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని, ఎందుకున్నాయో కూడా సూటిగా చెప్పేసింది. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి మధ్యనైనా అన్ని అభిప్రాయాలు ఒకేలా ఉండడం అన్నది కష్టం. తోటివారి ఇష్టాన్ని బట్టి కొన్నిసార్లు సర్దుకుపోవాలి. ఒప్పుకుంటాను తాతయ్య. ప్రతిసారి నేనే సర్దుకుపోవాలి అంటేనే కొంచెం కష్టంగా ఉంది. కష్టమే, కానీ బంధం నిలబడాలి అనుకున్నప్పుడు తప్పదు. అతడు సర్దుకుపోయే అవకాశం కూడా నువ్వు ఇవ్వాలి నవ్వుతూ అన్నాడు. అంటే సందేహంగా అడిగింది. ఆమెకి మరోలా కూడా అర్థమైంది. నీకు సంబంధించిన విషయాల్లోనే మీ మధ్య వాదులాట జరుగుతుంది. అందుకే నిన్ను మారమని అంటున్నాడు సాగర్. అతడి వైపు వంక పెట్టేందుకు లేదు. అందుకే నువ్వు అతడిని మారాల్సిందిగా అడిగే అవకాశం రాలేదు అంటున్నాను. నేనే తప్పు చేస్తున్నానని అంటున్నారా? నీకు సంబంధించినంతవరకు ఒక స్త్రీగా నువ్వు చేస్తున్నది సరైంది. కానీ భార్యగా అది సరైంది కాదేమో. అదెలా? ఉన్నతమైన చదువు చదివావు. మంచి ఉద్యోగం, ఆదాయం అన్నీ ఉన్నాయి. నీకు స్వతంత్రంగా జీవించగలను అనే ధైర్యం కూడా పుష్కలంగా ఉంది. అవునా? అవును తాతయ్య. మరి అలాంటప్పుడు వైవాహిక బంధంలోకి ఎందుకు అడుగుపెట్టావు? అదేంటి? ఎన్నున్నా మన జీవితానికి ఒక తోడు కావాలి. కన్న తల్లిదండ్రులు, కడుపున పుట్టిన పిల్లలో మనతో కడదాకా ఉండరని. తాళి బంధంతోనే మన జీవితంలోకి ప్రవేశించే వ్యక్తి మాత్రమే కడదాకా అంటే ఊపిరి ఉన్నంత వరకు మనకి తోడని చెప్పావు నువ్వు ఒకసారి. అదే నిజం కూడా. కానీ ఇక్కడికొచ్చేసరికి మన ఇష్టాలు, కోరికలు కొన్నిటిని అవతల వ్యక్తి కోసం వదులుకోవాల్సి ఉంటుందని కూడా చెప్పాను. నిజమే. అయితే నేను మాత్రమే ఎందుకు వదులుకోవాలి? లేదు, ఖచ్చితంగా ఇద్దరూ చేయాల్సిన పనది కదా. అప్పుడు తను నేను చేయాల్సిన పనిలో కూడా భాగం పంచుకుంటే ఎలాంటి సమస్య ఉండదుగా. ఖచ్చితంగా పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటి పని, వంట పని, చివరకు సంపాదించుకునే విషయంలో కూడా ఇద్దరూ మంచి భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. కానీ ఒక బిడ్డకు జన్మనిచ్చే విషయంలో మాత్రం అది సాధ్యం కాదుగా. చురుగ్గా చూసింది అతడి వైపు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో నీకు శ్రమ కలగకూడదని అతడి ఆలోచన. లేదు తాతయ్య. దీన్ని సాకుగా చెప్పి నన్ను ఇంటికి పరిమితం చేయాలన్నదే అతడి అంతరార్థం. లేదు, నీ గర్భంలో ఉన్నది నీకు మాత్రమే చెందింది కాదు. అతడి బీజం. దానిపై నీకెంత హక్కుందో అతడికి అంతేగా. పైగా మగవాడు. అది తన వంశాంకురంగా భావిస్తాడు. అందుకే సాగర్ శ్రద్ధ చూపిస్తున్నాడు. తెలివిగా ఈ విషయాన్ని అలా సర్ది చెప్పుకుంటున్నాడంతే. అయినా మోసేది, వేదన అనుభవించేది నేను. అతడికెందుకు బాధ? కాస్త ఆవేశంగానే అంది. బీజం వేయడంతో పురుషుడి పని పూర్తవుతుంది అని మీరు అనుకుంటారు. ఆపై కష్టమంతా తమదే అనుకుంటారు. అది నిజం కూడా. కష్టమంతా మీదే. ఇది యావత్ ప్రపంచం ఒప్పుకుని తీరాల్సిందే. అవును తాతయ్య. కానీ ఇవేమీ తనకి పట్టడం లేదు. పట్టకపోవడం కాదురా, మీకు కనిపించవు. మీరు బిడ్డని మోయడం, ప్రసవ వేదన అనుభవించడం సమస్తం పైకి కనిపించే చర్యలు. కానీ తండ్రి కాబోయే మగవాడి ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు తెలియదు. వాళ్ళకేముంటాయి? బిడ్డని చేతికిస్తే సంబరపడిపోతారు. పదోన్నతి పొందిన ఉద్యోగిలా మురిసిపోతారు. ఆ బిడ్డకి వాళ్ళు చేసేదేముంటుంది? ఒక రైతు విత్తుని భూమిలో నాటి ఇక దాని ఎదుగుదల భూదేవి పడుతుందని వదిలేసిపోడు. దాని ఎదుగుదలకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాల్సింది అతడే. పుడమితల్లి గర్భంలో రైతు పర్యవేక్షణలో ఎదిగిన విత్తు ఎప్పుడూ మంచి ఫలాలను అందిస్తుంది. అదే విత్తుని గాలికి వదిలేస్తే, అంటే అడవుల్లోనో రహదారి చెంతనో విడిచిపెట్టిపోతే అది ఎదగకపోవచ్చు, ఎదిగినా సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. లేదు, అడ్డదిడ్డంగా ఎదిగి కత్తికి బలైపోనవచ్చు. మనిషి జీవితం కూడా అంతేరా. ఇప్పుడు కూడా నేనే సర్దుకుపోవాలా? ఆమె మాటల్లో అసహనం. ఎందుకు సర్దుకుపోవాలి? ఆలోచించు. నీ సమస్య ఏంటి? దానికి పరిష్కారం ఏంటో వాటితో సాగర ఆలోచనలు కూడా కలుపుకో. మీ ఇద్దరికంటే ముఖ్యం మీ వల్ల ఈ భూమి మీదకు రాబోతున్న కొత్త ప్రాణి గురించి ఆలోచన చేయి. తనకేం కావాలి, ఎలా ఉండాలి అని నువ్వనుకుంటున్నావో తెలుసుకో. ఇప్పుడు సాగర్ని వదిలేస్తే కేవలం తండ్రి మాత్రమే ఉండడు. మిగిలిన అన్నీ ఉంటాయి. అయితే రేపు ఆ బిడ్డ ఎదుగుతున్న కొద్దీ ప్రశ్నలు పుట్టవా? పుడితే ఎలాంటి ప్రశ్నలు ఉద్భవిస్తాయి? వాటికి సమాధానాలు ఎక్కడి నుండి ఎలాంటివి సిద్ధం చేయాలి అని ఆలోచించు. ఇంకో విషయం, నీ బిడ్డ నీ గర్భంలో ఉన్నంతసేపే నీతో ఉంటుంది. ఒకసారి బయటకు వస్తే నీతో పాటు ఈ సమాజంలో కలిసిపోవాలి. అసలు మొత్తానికి వద్దనుకుంటేనో? తాతయ్య కళ్ళలోకి చూస్తూ అడిగింది. సమస్యే లేదు. మా అమ్మ, మీ నాయనమ్మ, మీ అమ్మ వీళ్ళలో ఎవరికీ ఇలాంటి ఆలోచనలు రానేలేదు. వచ్చి ఉంటే ఈరోజు ఈ సమస్య రాదు. ఈ సమస్య రాకుండా ఉండటానికి 4 తరాలు ఆగిపోవాలా? సందేహంగా అడిగింది. ఎప్పుడైనా ఆగిపోవాల్సిందే అయినప్పుడు ఎప్పుడైతే ఏంటి? అంటే ఇప్పుడు నా వల్ల ఆగిపోతుందనేగా. అంతే కదా. మా మధ్య ఇలాంటి ఇబ్బందులు ఎన్నో. మాట్లాడుకోవడం మానేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాగని వాళ్ళేమీ ఆధారం లేకో, పెద్దవాళ్ళకి భయపడో సర్దుకుపోలేదు. కుటుంబ వ్యవస్థ విలువ అర్థమై సర్దుకున్నారు. వాళ్ళు సర్దుకుపోతుంటే మేం మాత్రం సర్దుకుపోలేమా?
మెల్లగా చాలా విషయాల్లో మేము తగ్గడం మొదలుపెట్టాం. ఎప్పుడు ఏదో ఒక దానికి వాదులాడుకునే మీ నాన్నమ్మ, నేను మా ఇద్దరిలో ఒక్కోరు పక్కన లేకపోయినా రెండో వాళ్ళకి క్షణం కుదురుండేది కాదు. అందుకే నేనే సాక్ష్యం. అంటే నీకు నాన్నమ్మకి కూడా గొడవలు ఉండేవా? హాహా 3 సార్లు విడిపోవడం వరకు వెళ్ళాం. విచిత్రం ఏంటి అంటే మూడవసారి మేము ఆ నిర్ణయం తీసుకునేటప్పటికీ నా వయసు 60. తాతయ్య అవునరా, అసలు ఎందుకు అలాంటి ఆలోచన అప్పుడు పుట్టిందో కూడా నాకు అర్థం కాలేదు. అంటే నువ్వే అనుకున్నావా ఇద్దరం కలిసే తీసుకున్నాం? అవునా? అసలు మీ మధ్య సమస్యలేంటి తాతయ్య? అది 60 ఏళ్ల వయసులో ఇప్పుడు మొదలయ్యాయి. మీ నాయనమ్మ ఉద్యోగం చేసేది పెళ్లికి ముందు. మానేస్తుందిలే అనుకున్నాం. కట్టుబాట్లు ఎక్కువ కదా, తక్కువ కుటుంబాల్లో చేసేవారు. పైగా మనకి ఆర్థికంగా అవసరాలు కూడా లేవు. కానీ తాను మొదటి రాత్రి ఓ కోరిక కోరింది. ఉద్యోగం నా ఆశయం. దాన్ని నెరవేర్చుకోవాలి అనుకుంటున్నాను. అది మీరు ఒప్పుకుంటేనే అంది. ఆ సమయంలో నాకు ఒక భర్తగా స్పందించాలా లేక ఒక మనిషిగా స్పందించాలా అర్థం కాలేదు. మొత్తానికి మనిషిగానే స్పందించాను. అయితే ఇంటి పనుల్లో భాగస్వామిని కాలేను అనే కండిషన్తోనే. అదే 10,000 అనుకుంది. ఒక మనిషిగా చెప్పాలంటే తన కుటుంబాన్ని నడపడానికి ఎంతో కష్టపడింది. నేను ఏ క్షణం కూడా ఆమె బాధ్యతలో పాలు పంచుకోలేదు. కష్టం అనుకుని తనే వదిలేస్తుంది అనుకున్నాను. కానీ ధైర్యంగా నిలబడింది. మీ నాన్న అత్తయ్యలు పుట్టినప్పుడు కూడా అలానే ఉండేది. అప్పుడప్పుడు తనను చూస్తే జాలేసేది. వెళ్ళి సాయం అందించాలని ఉన్నా నాలో ఎక్కడో ఉన్న పురుషాహంకారం అడ్డంగా వచ్చేది. ఇక మీ నాన్న వాళ్ళు పుట్టకముందు ఆ తర్వాత విడాకుల వరకు వెళ్ళాం. ఇద్దరికీ ఉద్యోగాలు. సమయం కుదిరేది కాదు. సంతోషంగా గడిపే సమయం ఉండేది కాదు. ఎవరి దారి వాళ్ళదిగా ఉండేది. అయితే పెద్దవాళ్ళు కల్పించుకుని ఇద్దరికీ సర్ది చెప్పేవారు. కొద్ది రోజులు బాగానే ఉండేది. మళ్ళీ ఏదో ఒక సమస్య. పిల్లల చదువుల దగ్గర, ఇంటి బాధ్యతల్లోనూ ఇలా వారానికి ఒకసారి ఏదో ఒక తగవు. మళ్ళీ సర్దుబాటు. అయితే పిల్లలు ఎదిగే కొద్దీ మా తీరులో మార్పు వచ్చింది. ఇద్దరం సర్దుకుపోయేవాళ్ళం. పిల్లలు ఎదురుగా గొడవ పడకూడదు అనుకున్నాం. ఆ నిర్ణయమే మా సమస్యలను తగ్గించింది. ఇంటి బాధ్యతకు ఒప్పుకుని నేను పిల్లల విషయంలో పట్టు వదిలేశాను. నా అహంతో వాళ్ళని ఇబ్బందికి గురి చేయడం ఎంతవరకు న్యాయం? సంతోషం పెరిగింది. నేను కూడా ఇంట్లో ఉంటే పిల్లలు లేదా బయట ఏవో పనులు పెట్టుకుని నెట్టుకొచ్చాను. తనకి మాత్రం ఇల్లు, ఆఫీస్ ఇదే ప్రపంచం. ఎన్ని అనుకున్నా అదంతా మా ఇద్దరి మధ్యనే ఉండేది. మళ్ళీ తను ఎక్కడికి వెళ్ళినా నేను క్యాంప్ అంటూ వెళ్ళినా తాను, ఇద్దరూ ఉండలేకపోయేవాళ్ళం. ఎన్ని గొడవలున్నా మా మధ్య ఈ స్థితికి కారణం ఏంటో ఎప్పుడూ అర్థం కాలేదు. అయితే మా ఇద్దరిది ఇష్టమైన ప్రపంచం వేరే ఉంది. తనది సాహిత్యం, నాది సంగీతం. వీటిని పూర్తిగా ఆస్వాదించడానికి ఎప్పుడూ వీలు కుదరలేదు. తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి పిల్లలు వచ్చేశారు. ఇక చాలు, మనకిప్పుడు బాధ్యతలు లేవు. ఇప్పుడైనా మళ్ళీ ఆనందంగా గడుపుదాం అనుకుని విడాకుల ప్రస్తావన తెచ్చుకున్నాం. సమిష్టిగానే సుమా. అప్పుడే మీ నాన్న, అత్తయ్య మా షష్టిపూర్తి మహోత్సవం అంటూ వచ్చారు. నీకప్పుడు 5 ఏళ్ళేమో. వాళ్ళు సంతోషం కాదనలేక ఒప్పుకున్నాం. వేడుక అట్టహాసంగా జరిగిపోయింది. ఆ రోజు రాత్రి నేనే అడిగాను తనని, మన నిర్ణయం పిల్లలకి చెబుదామా అని. వద్దంది. ఎలాగో 4 రోజుల్లో వాళ్లే వెళ్ళిపోతారు. ఆ తర్వాత మెల్లగా తెలిసేలా చేద్దాం. ఇప్పుడే అంటే వాళ్ళు కంగారు పడతారు అంది. నిజమే అనుకుని ఆ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోయాను. తెల్లారేసరికి అంటూ చెప్పడం ఆపాడు. సింధు పక్కనే ఉన్న మంచినీళ్లు అందించింది. కొంచెం గొంతు తడిచేసుకుని నిద్రలోనే వచ్చిన గుండెపోటుతో మా అందరినీ శాశ్వతంగా వదిలేసి తను వెళ్ళిపోయింది. అంతవరకు ఎప్పుడెప్పుడు విడిపోదామా అని చూసిన నేను తను అలా దూరమవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఇక్కడ కూడా నాకెందుకో తను నా గౌరవాన్ని కాపాడటానికే అలా వెళ్ళిపోయింది అనిపించింది. అంటే ఎప్పుడు నేనే సర్దుకుపోతున్నా తన వైపు నుండి అలాంటి చర్య లేదు అనుకున్నాను. ఇప్పుడు తనే సర్దుకుపోయింది అంటూ చెప్పడం ఆపి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. 2 కన్నీటి బొట్లు చెంపల మీదుగా నేలను తాకాయి. అలాంటప్పుడు నువ్వు కోరిన ప్రపంచం దక్కినట్టే కదా తాతయ్య? లేదు సింధు, నేను కోరుకున్నది ఇలాంటి ఒంటరితనం కాదు. ఎలా ఉన్నా తను బాగుండాలి అనుకున్నాను. కానీ ఇలా జీవించి ఉండకూడదు అనుకోలేదురా. ఆ క్షణమే నేను నిర్ణయించుకున్నాను. నేనెప్పటికీ తన నుండి విడిపోకూడదు అని. అందుకే మీ అమ్మ, నాన్న అన్నిసార్లు రమ్మని పిలిచినా రాలేకపోతున్నాను. మీ నాయనమ్మకి ఇష్టమైన సాహిత్యానికి దగ్గరయ్యాను. ఇప్పుడన్నీ తనకిష్టమైనట్టే చేస్తున్నాను. అలాగే ఉంటున్నాను. మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ఈ ప్రేమంతా ఏమైపోయింది? వాస్తవానికి నేను తనని భరించడం కాదు, ఇన్నాళ్ళు నన్నే తను భరించింది అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ తాతయ్య, నాయనమ్మ ఉంటే నిజంగానే విడిపోయేవారా? విడిపోయేవాళ్ళమే. కానీ మళ్ళీ వెంటనే కలిసిపోయేవాళ్ళం సింధు. సృష్టి చిత్రమైందిరా. దగ్గరున్నప్పుడు విలువ తెలియనివ్వదు. విలువ తెలిసేసరికి దగ్గరుండనివ్వదు. క్షమించు తాతయ్య, అనవసరంగా నీ గతాన్ని తవ్వి నీ బాధను పెంచాను. లేదురా, ఇన్నాళ్ళు ఈ విషయం ఎవరికీ తెలియదు. నీతో పంచుకున్నాక కాస్త మనసు తేలిగ్గా ఉంది. తను కూడా సంతోషిస్తుంది. సరే తాతయ్య, నేను బయలుదేరతాను. వీలు చూసుకుని ఇంకొకసారి వస్తాను అంటే కదిలింది సింధు. సాగర్ మంచి పిల్లాడు సింధు. వేరు పడితే నీ జీవితం నువ్వు కోరుకున్నట్టు ఉండవచ్చేమో. అతడితో కలిసుంటే మాత్రం నీ జీవితం అర్థవంతంగా ఉంటుంది, ఆనందమయం అవుతుంది. తన దగ్గరికే వెళ్తున్నా తాతయ్య అంటూ సాగర్కి కాల్ చేస్తూ అడుగులు బయటకు వేసింది. ఆమె వెళ్ళిన వైపే తృప్తిగా చూస్తూ ఉండిపోయాడు. స్వస్తి.
కథ నచ్చింది కదూ. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.